అట్లాగే వెయిట్ చూసాం మీరు చాలా రోజులుగా ఇక్కడ ప్రజా ఐక్య వేదికల మీద అనేక సంస్థలు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాయి. హంద్రీ నీవాను వెడల్పు చేయండి, కేవలం 3600 కాదు 10,000 క్యూసెక్కులకు అనుకూలంగా హంద్రీ నీవాను వెడల్పు చేయండి, ఆ లైనింగ్ పనులు ఆపేసేయండి, వీలైన ఎక్కువ నీళ్ళు తీసుకోండి, కరువుతో అల్లాడే రాయలసీమ జిల్లాకు తీసుకెళ్ళండి, అతి తక్కువ సమయంలో బ్యాక్ వాటర్ని ఎక్కువ తీసుకొని ఈ జిల్లాల యొక్క దాహార్తిని తీర్చండి మీరు అని అడిగాం. లేదు నేను పూర్తి చేస్తాను, ఖరీఫ్ కల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పితే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పాపం ఖరీఫ్ అంటే చాలా దూరం ఉందనుకుంటున్నాడు. ఖరీఫ్ అంటే నెల తర్వాతనే జూన్లోంచి మొదలవుతుంది ఖరీఫ్. బహుశా ఎన్నికలు అనుకుని ఉంటాడు. ఖరీఫ్ అంటే ఒక నెలలో మొదలవుతుంది, నెలలో పూర్తి చేసి మీరు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ లెక్కలేదో, ఆ డబ్బుల అనౌన్స్మెంట్ ఏదో, ఆ ప్రణాళిక ఏదో మీరు మా ముందు పెట్టమని, మా జిల్లా ముందు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్లో అగ్రస్థాయి చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఇన్వెన్షన్ ప్రధానికి మీరే ఇన్వెన్షన్. ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులీ కుతుబ్ షా ఎక్కడ పోయాడో కానీ అసలు నేనే కట్టా, నేనే నిర్మించా అని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆ దాంట్లో భాగం అయ్యా ఈ జిల్లా రైతాంగం డ్రిప్ స్ప్రింక్లర్ల యొక్క నీటి పారుదల పద్ధతుల్లో ఒక విప్లవాన్ని సాధించింది. కానీ మీ దగ్గర నుంచి తగిన ప్రోత్సాహం లేదు. మీరు తక్షణం ఈ జిల్లాలో సన్నకారు రైతులు, చిన్నకారు సన్నకారు రైతాంగానికి మొత్తం 100% ఫ్రీగా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వాలి. 100% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, 90% చిన్న సన్నకారు రైతులకు ఇచ్చాం. అట్లాగే ఎవరికైనా సరే 70% సబ్సిడీ అని ప్రకటించాం. నిజంగా మీకు మా జిల్లా మీద ప్రేమ ఉంటే చిన్న సన్నకారు రైతాంగం అందరికీ కూడా ఉచితంగా కాల పరిమితికి లోబడిన డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వండి. పెద్ద రైతాంగం ఉంటే మా దగ్గర 30 ఎకరాలు ఉన్న లాభం లేదు. ఇక్కడ వాళ్ళకి 90% సబ్సిడీతో ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా ఆలోచన మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే ఈ వ్యవసాయంలో బహుశా మీకు వ్యవసాయం తెలియదు, ఎందుకంటే వ్యవసాయం పట్ల మీకు తక్కువ దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వ్యవసాయం దండుగా అనే భావంతో చాలాసార్లు మాట్లాడారు మీరు. మీ పరిపాలనలో, మీ యొక్క పాలనలో 2 కోట్ల మంది పైగా దాదాపు వ్యవసాయాన్ని వదిలేసిన ఒక లెక్క ఉంది మా దగ్గర, అంటే ప్రపంచం ముందర. మీరు ఆ రోజున ప్లాస్టిక్ పైపులు 300 రూపాయలకు వచ్చేది, ఈ రోజున 1800 రూపాయలు ఉన్నాయి. కనుక అనంతపురం జిల్లా రైతుకు అన్నింటినీ 90% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. చిన్న రైతులకి ఉచితంగా ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెంతో కాలం లేదు. ఆఖరికి హంద్రీ నీవా సుజల స్రవంతి అనంతపురం జిల్లా కళ్ళ పంటది. ఆఖరికి ఈ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. మీరు కాలువలు తవ్వేది ప్రారంభించండి. కేవలం కిందికి నీళ్ళు బరబరా తీసుకెళ్ళడానికి లైనింగ్తో కూడిన ఆ ట్రిమ్మింగ్ కాదు, ట్రిమ్ చేస్తారే అట్లా ట్రిమ్మింగ్ కాదు, దాని వైశాల్యాన్ని పెంచమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యము, బాధ, ఒక్కోసారి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం, ఈ దేశం యావత్తు ఈ రోజున పెహల్గాం సంఘటన తర్వాత ఒక విధమైన ఉద్రేకంలోనూ, ఒక బాధలోనూ, కోల్పోయిన ప్రాణాల పట్లగా అనుబంధంతో ఈ రోజున అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వంతో తప్ప. ఈరోజు ప్రతి ఒక్కరు మాట మాట్లాడతారు. ఎట్లా సన్నిద్ధంగా ఉండాలి, ఎట్లా మ్యాక్ డ్రిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆఫీసర్లను పెట్టుకోవాలి, దానికి ప్రణాళిక ఏంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మీరు ఎప్పుడన్నా దీనిపైన సీరియస్గా మాట్లాడారా అడుగుతూ ఉన్నాం మేము. ఆఖరి
మీరు ఎక్కడైనా డీజీపీతోనో సిఎస్తోనో ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో. కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను సవినయంగా అడుగుతూ ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లోకి రైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయా వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరు తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము నిశ్చయిస్తాం. అంటే ఒక సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ మళ్ళీ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థి ఉద్యమాల్లో కూడా చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరో పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ నిన్న ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం. మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని. కాదు, రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకు వస్తాన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను.